ప్రస్తుత ప్రపంచంలో ఎంతో భక్తి మనం చూస్తూనే ఉన్నాం. అన్ని మతాల్లో భక్తి కనబడతానే ఉంది. ఈ రోజున మానవుడు భక్తి పేరిట ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో యుద్ధాలు కూడా చేస్తున్నాడు. అయితే నిజమైన భక్తి అంటే ఏంటి? దేవుణ్ణి మెప్పించే భక్తికి నిర్వచనం ఎక్కడుంది? నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాను కాబట్టి బైబిల్ గ్రంథంలో భక్తికి ఒక మంచి నిర్వచనం. యాకోబు పత్రిక 1:27 ఒక చక్కని మాట ఉంటుంది. అదేంటంటే, దిక్కులేని వారిని విధవరాండ్రను పరామర్శించండి, ఇహలోక మాలిన్యం మీకు అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రెండు విషయాలు బైబిల్ చెప్పింది. పవిత్రమైన భక్తి ఏంటంటే, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ఆదుకోవడం, వారిని పరామర్శించడం, ప్రాముఖ్యంగా దిక్కులేని వారి పక్షంగా ఆలోచన చేయడం. ఈ రోజుల్లో దిక్కులేని వాళ్ళు అంటే వాళ్ళని ఎంత మోసం చేయడానికైనా మానవుడు సిద్ధపడుతున్నాడు. అలాంటి వారిని తమ ఉద్దేశాల కోసం వాడుకునే వారు చాలా మంది ఉంటారు. విధవరాండ్రను నిష్ఠూరపరిచే వాళ్ళు, అగౌరవపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, అలాంటి వారిని గౌరవించండి. ఆ తర్వాత ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా జాగ్రత్తగా కాపాడుకో. లోకం అంతా మాలిన్యంతో ఉంది, పాపంతో నింపబడింది. అది అంటకుండా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవడం నిజమైన భక్తి. ఇలాంటి భక్తి ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. సో నిజమైన భక్తి చేద్దాం, దేవుడిని మెప్పించే భక్తి, తద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.